ప్రైజ్ ది లార్డ్. ఆదికాండము 15:1. భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగును. అబ్రహాము దేవుని మాటకు లోబడి తన తండ్రి ఇంటి నుండి, తన దేశం నుండి బయలుదేరి ప్రభు చూపించేటువంటి దేశానికి ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఇలాంటి సందర్భంలో ప్రభువారు అతనితో మాట్లాడుతున్న సందర్భం. సొదొమ ప్రాంతం అంతా కూడా సొదొమ రాజు తర్వాత లోతు మరి ఆయా రకాల శత్రురాజులకి గురైనప్పుడు అబ్రహాం విశ్వాసంతో పోరాడి గెలుపొంది లోతుని తీసుకొస్తాడు. ఆ సమయంలో ప్రభుత్వంతో మాట్లాడుతున్న మాటలు, నువ్వు భయపడొద్దు, నీ బహుమానం నేను అత్యధికం చేస్తాను. నిన్ను కేవలము ఏదో జయించటానికో, రాజును జయించటానికో, లోక సంబంధమైన ధనాన్ని సంపాదించుకోవడానికో నేను నిన్ను ఏర్పాటు చేసుకోలేదు. ఎవరి జీవితంలో కూడా జరగనంత మహోపకారాన్ని నీ జీవితంలో నేను జరిగిస్తాను, నువ్వు భయపడొద్దు, నేను నీకు కేడంగా ఉంటానని వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఉదయకాల సమయంలో ప్రభు నీకు కూడా ఇదే వాగ్దానం చేస్తున్నాడు. ఆయా రకాల పరిస్థితులు గుండా నువ్వు వెళ్తున్నావేమో, దేవునికి లోబడి నీ జీవితాన్ని దేవునికి అప్పగించావు, లోకాన్ని విడిచిపెట్టావు, లోక సంబంధమైన ఆశల్ని విడిచిపెట్టావు, ప్రభు కొరకు నువ్వు నమ్మకంగా జీవిస్తున్నావు, యథార్థంగా జీవిస్తున్నావు, ప్రభుని నమ్మి బ్రతుకుతున్నావు కదా. ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా ప్రభు మీద ఆధారపడి జీవిస్తున్నావు కదా. అయితే నువ్వు దేనికి భయపడొద్దు. నీ జీవితంలో ఏదైనా కార్యం ఆలస్యమవుతుందా? నువ్వు చేస్తున్న ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వట్లేదని ఒకవేళ నీకు అనిపిస్తుందా? నిరాశ నిస్పృహల్లో ఏమన్నా నువ్వు గడుపుతున్నావా? ఒంటరితనంలో ఉన్నావా? మరి కొన్నిసార్లు ఆలోచనల చేత నువ్వు బాధింపబడుతున్నావా? నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. ప్రభు నీకు కేడంగా ఉన్నాడు. నీకైన బహుమానాన్ని అత్యధికంగా ఇవ్వబోతున్నాడు. సాధారణంగా ఇచ్చే బహుమానం కాదు, శ్రేష్టమైన దేవుడు నీకు ఇస్తాడు. ఈ నూతన సంవత్సరంలో నూతనమైన ఆశీర్వాదంతో దేవుడిని నింపుతున్నాడు. ఎవరికి, దేనికి, ఏ పరిస్థితికి నువ్వు జడేయొద్దు, బెదరొద్దు, కృంగిపోవద్దు. విశ్వాసంతో ఎదురుచూడు. అత్యధికమైన బహుమానాన్ని నువ్వు పొందుకుంటావు. అబ్రహాంకి ఇచ్చిన బహుమానం సామాన్యమైనది కాదు కదా. ఎంత గొప్ప కార్యం అబ్రహాం జీవితం దేవుడు చేశాడు. మరి ఇస్సాకును దేవుడు వాగ్దాన పుత్రుడిగా ఇచ్చి ఆ నిండు వృద్ధాప్యంలో మహిమగలేనటువంటి పాత్రగా దేవుడు ఆయన వాడుకున్నాడు. నిన్ను కూడా దేవుడు అలా చేస్తాడు. ఎవ్వరికీ సాధ్యం కాంది నీ జీవితంలో దేవుడే చేస్తాడు. నీ జీవితంలో మేలు చేస్తాడు, నేను ఆనందపరుస్తాడు, సంతోషపరుస్తాడు. నీ అవమానాన్ని తొలగించి రెట్టింపు ఘనతను నీకు ఇస్తాడు. నీకు ఆనందాన్ని, సమాధానాన్ని ఇస్తాడు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీ బిడ్డల జీవితంలో నీ కార్యాలు చేయి. వారి ఉన్న భయము, ఆందోళన తొలగించి వారి బహుమానాన్ని అత్యధికం చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.